ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో ఈ ఛానల్ చూస్తున్న వారందరికీ ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాము. ఈ ఉదయకాల ప్రార్థన కూడికలో మాతో పాటు పాల్పొంపులు పొందుతున్న మీకు అందరికీ సర్వశుభములు కలగాలని కోరుకుంటున్నాం. దేవుని ఉచితమైన కృపను బట్టి ఈ ఎలీషా ప్రార్థన గోపురమును ప్రారంభించడానికి ప్రభు సహాయం చేశాడు. దాన్ని కొనసాగించడానికి కూడా ప్రభు యొక్క సహాయమును ప్రభు అనుగ్రహించిస్తున్నాడని నమ్ముతున్నాం. దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ ప్రార్థన ఎలీషా ప్రార్థన గోపురమును అనే ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దైవ దీవెనలు ఆశీర్వాదాలు పొందవలసిందిగా ఈ ఉదయకాల ప్రార్థనలో మనందరికీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఉదయకాలపు దేవుడిచ్చినటువంటి వాగ్దానమును మనం చదివి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుదాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. సామెతల గ్రంథము 10వ అధ్యాయములో సామెతల గ్రంథము 10వ అధ్యాయములో 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయుడు. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయుడు. The Lord will not suffer the soul of the righteous to famish. దేవుడు నీతిమంతుని ఎప్పుడూ కూడా ఏ సమయంలో కూడా ఆకలి గొననివ్వడు. ఎందుకంటే దేవుడు నీతిమంతుల పక్షముగా వాద్యమాడేవాడు. దేవుడు నీతిమంతుల పక్షముగా కార్యములు చేసేవాడు. కాబట్టి నీతిమంతుడిగా జీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు అనేక మార్లు మనకి తెలియపరుస్తూ వచ్చారు. కాబట్టి ఆ నీతిమంతుడైనటువంటి యోసేపును, దానియేలును, అలాగనే దావీదును, అబ్రహామును, వీరందరినీ కూడా దేవుడు దీవెనలతో ఆశీర్వాదాలతో నింపాడు. వారు నీతి నిమిత్తం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా తప్పిపోకుండా వారు నీతియుక్తంగా జీవించారు. కాబట్టి వారిని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. వారిని ఆయన కృపలో బలపరుచుకుంటూ నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి అట్టి విధముగా నీతిమంతులుగా మనము కూడా జీవించినట్లయితే మనకు కూడా ప్రభు యొక్క సహాయం దొరుకుద్ది, ప్రభు దీవెన దొరుకుద్ది, ఆయన ఆశీర్వాదం మనం పొందగలం. కాబట్టి ఇక మీదట మన జీవితాల్లో మనం నీతి కొరకు జీవించడానికి ప్రయత్నించాలి. ఏమండి, నీతి నిమిత్తం హింసింపబడిన, నీతి నిమిత్తం హేళనపరచబడిన, విక్రించబడిన ఏమండి మనం ధన్యులం. ప్రభు ఆయన కృప, కనికరాలు, ప్రేమ, ఆశీర్వాదాలు మనకు దయచేసి ఆయన కృపలో వర్ధిల్లుతాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, యెహోవా నీతిమంతులను ఆకలి గొననీయడు. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా నీతిమంతులుగా జీవించి దేవుని యొక్క కృపను పొందడానికి, దేవుని యొక్క కృపలో నడవడానికి, దేవుని యొక్క కృపలో నిలబడడానికి ప్రభు సహాయమును అనుగ్రహించి ఇచ్చును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మా సహాయకుడా,
మా రక్షణ దుర్గమా, మా ఉన్నత దుర్గమా, మా ఎత్తైన కోట, నీకు వందనాలు స్తోత్రాలు. మా ఆశ్రయపురమా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గత సంవత్సరాలన్నీ నీ కాపుదల భద్రతనిచ్చి కాపాడుకుంటూ దేవాన్ని కృపలో నడిపిస్తూ, దేవాది దేవుడా, ఈ యొక్క 45 సంవత్సరాల మా పరిచర్యలో మీరు తోడుగా ఉంటూ ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో చేసి అద్భుత రీతిగా నిలబెట్టారు. అందును బట్టి స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆలోచన బట్టి, మీరు ఇచ్చిన దీవెన బట్టి, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవాతండి నాయన, నీ నామాన్ని బట్టి ఈ యొక్క ఎలీషా ప్రార్థనా గోపురాన్ని ప్రారంభించి ఉండగా, ఈ ప్రార్థనా గోపురం ద్వారా అనేకులు మేలు పొందులాగా సహాయం చేయండి. మేము అనుదినము అనేకుల కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాము. కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రార్థన కొనసాగుతూ ఉంది. అయినప్పటికీ కూడా మేము ఛానల్ అనేటువంటిది ప్రారంభించలేదు. ఈ ప్రార్థన మరి ఉదయకాలం ప్రార్థన, మధ్యాహ్నకాల సమయం ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, ఇవి జరుగుతున్నా ఈ ఛానల్ అనేటువంటిది నూతనంగా మేము ప్రారంభించాం. అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ ప్రార్థన గోపురానికి అనేకులు వారి అవసరతలు తెలియపరచాలని, వారి అవసరతల కొరకు మేము ప్రార్థన చేయాలని ఆశతో ఈ యొక్క ఛానల్ని ప్రారంభించాం. మా కొరకు మేము ప్రార్థన చేసుకోవడం కాదు, దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, జిల్లాల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు, పేదల కొరకు, దీనుల కొరకు, వీరందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్యలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అప్పు బాధలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రోగగ్రస్తులుగా, వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయినా ఇన్ని సంవత్సరాలుగా, అనేక సంవత్సరాలుగా మేము ప్రార్థన చేస్తున్నా ఈ ప్రార్థనా గోపురం ద్వారా అనేకులు మాకు ఈ యొక్క వారి ప్రార్థన అవసరతలు తెలియపరిస్తే వారి కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలనేటువంటి ఆశతో, దేవుని యొక్క ప్రేరేపణతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీ అవసరతలు, అక్కరలు మాకు తెలియపరచండి. మేము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన గోపురం సమయములో ప్రార్థించకపోయినా మేము ఇతర సమయంలో ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థన విజ్ఞాపనలు, విన్నపలన్నీ కూడా రాసుకొని మీ యొక్క అడ్రస్ను బట్టి, మీ పేరును బట్టి మేము మీ అవసరత ఏమైందో దాని కొరకు ప్రార్థన చేస్తాం. కాబట్టి దయచేసి ఇరుకులో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, వ్యాధి బలహీనతల్లో, శోధనల్లో, వేదనల్లో, సమస్యల్లో ఉన్నటువంటి వారు మాకు కాల్ చేయండి, మాతో మాట్లాడండి. మేము మీ అవసరతలు తెలుసుకొని వాటి కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఈ కాల్ చేయొచ్చు, మాతో మాట్లాడచ్చు. ఎందుకంటే మేము కాల్ ఒకవేళ ఎత్తకపోతే మేము ప్రార్థనలో ఉన్నట్టుగా మీరు గుర్తించాలి. మేము ప్రార్థన చేసే సమయంలో మీ కాళ్ళు మేము రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. కాబట్టి మీరు సమయాన్ని బట్టి అనుకూలమైన సమయంలో మీరు మాకు తెలియపరచండి మీ అవసరతలు,
మీరు మిస్డ్ కాల్ ఇచ్చినా మీరు తిరిగి మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము మీతో మాట్లాడతాము. మరి తిరిగి కాల్ చేస్తాం. ఒకవేళ ప్రార్థనలో మేము ఉన్నప్పుడు మీ కాల్ని రిసీవ్ చేసుకోలేకపోయినా మళ్ళీ తిరిగి మేము కాల్ చేసి మీతో మాట్లాడి మీ అవసరతలు తెలుసుకొని వాటి కొరకు ప్రార్థన చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. కాబట్టి సహోదరి సహోదరులారా, మీ ప్రార్థన విజ్ఞాపనలు మాకు తెలియపరిచి మీరు సమస్యల నుంచి, వ్యాధి బలహీనతల నుంచి విడుదల పొందులాగున మా ప్రార్థన సహవాసంలో పాల్పంపులు పొందండి, దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తెలియపరుస్తూ ఉన్నా. ఎలీషా ప్రార్థన గోపురంలో మీరు కూడా పాలుభాగస్తులయ్యి మాతో పాటు ప్రార్థనలో ఉండండి. సమయాన్ని మీ అవసరతలు మాకు తెలియపరచండి, మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ రాత్రి ఈ యొక్క దేవా తండ్రి ఉదయకాల ప్రార్థనలో నాతో ఉండండి, మాతో ఉండండి, మమ్మల్ని దీవించండి. దేవా తండ్రి నాయన, ఈ యొక్క ప్రార్థనలు, ఈ యొక్క వాగ్దానాలు వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలను, అక్కర్లను, దేవా వారి సమస్యలను, వారి వ్యాధి బలహీనతలను మాకు తెలియపరిచి దేవా ఈ ప్రార్థనలో వారు కూడా పాల్పంపులు పొందులాగిన, వారు కూడా మాతో పాటు సహాయ సహకారాలు అందించేవారిలాగా ఉండులాగిన నీవే సహాయం దయచేయండి. నీ కృపా కాపుదల భద్రతను ప్రతి ఒక్కరికి దయచేయండి. అప్పు బాధల్లో సమస్యల్లో ఉన్నామని ఓ సహోదరుడు ఫోన్ చేసి చెప్పారు. ఆ అప్పు బాధలు, ఆ సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బలహీనతలు దేవా తండ్రి వాటి నుంచి ఆయనకు విడుదల కలగచేసి, ఇబ్బందికరమైన ఆ పరిస్థితుల నుంచి విడుదల కలగచేసి ఆయనకు కావలసిన సంపూర్ణమైన సహాయమును, సహకారమును నీవే అందించమని, మేలు చేయమని అడుగుచున్నాను ప్రభువా, నీకు స్తోత్రాలు. అలాగనే ప్రభువా దేవా ఇల్లు కట్టుకోవాలని ప్రార్థించమని అడిగారు. గృహం ఇచ్చు బహుమానం, దేవుడు ఇచ్చేటువంటి బహుమానం. కాబట్టి ఆ బహుమానం దేవుని ద్వారా, ప్రభువా దేవుని యొక్క సహాయం ద్వారా ఆయన ఇల్లు కట్టుకోవడానికి సహాయం దయచేయండి. అలాగే వివాహాల కొరకు ప్రార్థన చేయమని చెప్పారు. వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. వివాహాలు తగిన కాలంలో దేవుని యొక్క చేత నిర్ణయించబడ్డాయి. వాటిని కూడా ప్రభువా తండ్రి జరిగించడానికి దేవుని కృప చొప్పున ఆ కార్యములు జరగడానికి సహాయం దయచేయండి. అలాగనే ఉద్యోగాల కొరకు ప్రార్థించమని చెప్పారు. ప్రభువా ఉద్యోగాలు ప్రభువా తండ్రి నాయన, వారి చదివిన చదువులకి దేవా తండ్రి నాయన కావలసిన ఉద్యోగాలు దయతో అనుగ్రహించి మీ దయను బట్టి కార్యాలు చేయండి. దేవా తండ్రి నీ బిడ్డలు వారి కాళ్ళ మీద వాడి నిలబడగలిగినటువంటి శక్తి కలిగిన వారుగా ఉండడానికి సహాయం దయచేయండి. దేవానికే స్తోత్రాలు. వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను. వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండడానికి సహాయం దయచేయండి. హాస్పిటల్స్లో ఉండి ప్రభువా నరకయాతన పడుతున్నటువంటి వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు నాయన, వారందరినీ కూడా మీరే జ్ఞాపం చేసుకొని దీవించి, ఆశీర్వదించి, స్వస్థపరిచి, బాగు చేయండి. దేవా నీకు స్తోత్రాలు, నేను వందనాలు. దేవా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాజకాల సమయంలో దేవా నీ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ సమస్యల వలయంలో పడుతున్నారు, ఎక్కడ శోధనలో పడుతున్నారు దేవా, ఆ శోధన నుంచి ఆ బిడ్డలను తప్పించి నీ కాపుదల భద్రతనిచ్చి కాపాడి సంరక్షించి మేలు చేయండి. నీ బిడ్డల ఎడలు నీవే కృప చూపించి నీ బిడ్డల పక్షముగా కార్యములు చేయమని అడుగుచున్నాను ప్రభువా, నీకు స్తోత్రాలు. దేవాది దేవుడా నీ సహాయ సహకారాలు దేవా తండ్రి ప్రతి వారికి దయచేయండి. దేవా తండ్రి నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల కృప చూపించే దేవుడు నాయన, నీకు స్తోత్రాలు.
సేవకులను జ్ఞాపం చేసుకోండి. దేవా పల్లెటి గ్రామాల్లోనూ, సిటీల్లోనూ, టౌన్లోనూ, దేశ విదేశాల్లోనూ నీ సేవ చేస్తున్న సేవకులందరినీ ఆశీర్వదించి వారందరూ ప్రభువా తండ్రి నాయన మంచి పరిచర్య చేసే వారికి ఉండడానికి సహాయం దయచేయండి. దేవా పల్లెటి గ్రామాల్లో సేవ చేసేటువంటి వారిని దేవా తండ్రి నాయన పెద్ద సేవకులు చిన్న చూపు చూడకూడదు ప్రభువా. దేవా పల్లెటి గ్రామాల్లో సేవ చేయడం అంటే ఎంత కష్టమైన పనో దేవా ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. దేవా నీకు స్తోత్రాలు, వందనాలు. పల్లెటి గ్రామాల్లో ఎంతో కష్టపడి శ్రమపడి దేవా ఆత్మను రక్షిస్తే దేవా తండ్రి నాయన పెద్ద నాయకులు దేవా తండ్రి వారిని దోచుకునేటువంటి వారిగా ఉంటుండగా దేవా తండ్రి అలాంటి వారికి జ్ఞానోదయం కలిగించమని దేవా తండ్రి నాయన పల్లెటూరు గ్రామాల్లో సేవ చేస్తున్న సేవకులకి సహాయ సహకారాలు అందించే వారికి ఉండడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం. దేవా వివాహాలకు జరిగిన వారిని జ్ఞాపం చేసుకోండి. వారిని వారి కుటుంబాలని దీవెనతోనూ వారి యొక్క సంసార జీవితం చక్కగా జరగడానికి సహాయం చేయండి. అలాగే వివాహాలు చేసుకోవాలని చూస్తున్నటువంటి వారికి నీ తగిన సమయంలో తగిన ప్రభా నీ కృపా బాలు చెప్పిన వివాహాలు చక్కగా జరగడానికి సహాయం దయచేయండి. అలాగే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని జ్ఞాపం చేసుకోండి. మంచి భర్తల కొరకు మంచి భార్యలు దొరకడానికి, మంచి భార్యల కొరకు మంచి భర్తలు దొరకడానికి దేవా తండ్రి వారి కుటుంబాలను ఆశీర్వాదకరంగా దింపి నడిపించమడుగుచున్నా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, వందనాలు. అలాగే ప్రభువా తండ్రి నాయన ఆర్మీలో ఉన్నటువంటి వారిని, అలాగే మా దేశాన్ని దేవరాత్రములు కాపలా కాస్తున్నటువంటి ఆర్మీని, నేవీని, ఎయిర్ ఫోర్సు, ప్రభువా పోలీసు వ్యవస్థ దేవా తండ్రి నాయన ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించి ఈ వ్యవస్థల్లో పనిచేస్తున్న వారందరూ నీతిగా, నిజాయితీగా, ధర్మంగా దేవా తండ్రి నాయన కొనసాగడానికి సహాయం దయచేయండి. దేవా నీకు స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధుడా నీ సహాయ సహకారాలు అందించండి, దీవెనతో నింపండి. దేవా కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపం చేసుకోండి, ఆదరించండి, ప్రేమించి దీవించి వారికి సహాయంగా ఉండండి. దేవా తోడుగా ఉండండి. దేవా తండ్రి నీకే స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధుడా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దేశ నాయకులను, అధికారులను, రాష్ట్ర నాయకుల్ని, అధికారులని జ్ఞాపం చేసుకోండి. దేవ మంచి సుపరిపాలన అందించే వారికి ఉండడానికి సహాయం చేయండి. దేవా తండ్రి నాయన దేశం అంటే మట్టి కాదు, మనుషులు అనేక రకాలు ఉంటారు, అనేక కులాలు ఉంటాయి, అనేక మతాలు ఉంటాయి. వాటన్నిటినీ ఏకత్వంతో చూసేటువంటి మంచి పరిపాలకులుగా దేవా పరిపాలకులు నడిపించమని దేవా తండ్రి మేలు చేయమడుగుచున్నాను. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు, వందనాలు. దేవా తండ్రి నీకు స్తోత్రాలు. కుంభమేళాలో ప్రభువా తండ్రి చనిపోయినటువంటి వారికి ఆత్మను శాంతిని ప్రసాదించండి. ఆ రైల్వే స్టేషన్లో చనిపోయినటువంటి వారి ఆత్మలకు శాంతిని ప్రసాదించండి. దేవా తండ్రి నాయన క్షతగ్రాతులైనటువంటి వారికి నెమ్మదిని ప్రసాదించండి, ధైర్యం నశించాలి. దేవా కష్టకాలంలో ఉన్నటువంటి వారిని ఆదరించండి, ఓదార్చండి. నీ కాపుదల భద్రతను ఇచ్చుతాం. దేవా నీకు స్తోత్రాలు, వందనాలు. దేవరాత్రములు నీవు ప్రభువా మా కాపుదల మాకు కాపుదలగా ఉండి భద్రతగా ఉండి దేవా తండ్రి నాయన సువార్త విస్తరించడానికి సహాయం దయచేయబడి, సువార్త అందని ప్రాంతాల్లో సువార్త అందడానికి సహాయం దయచేయబడి మేలు కరంగా నడిపించండి. దేవా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ప్రార్థన గోపురం ద్వారా అనేకులు ఆశీర్వదింపబడులాగా నీవే కృప చూపించమని, ఈ ప్రార్థనా గోపురం చక్కగా కొనసాగడానికి సహాయం దయచేయమని నాయనా మీరు ప్రభువా మీ నామానికి మహిమ తెచ్చే వారంగా మమ్మల్ని అందరినీ ఉంచమని నీ కృపా కాపుదల భద్రతనిచ్చి కాపాడి దేవా తండ్రి నాయన మీ దీనదాసుల యొక్క ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి సహాయమును దయతో అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రశస్త పుణ్యనామంలో మికిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలి, ఆశీర్వదించాలి. ఈ ఎలీషా ప్రార్థన గోపురము అనబడేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగనే షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్, ఆమేన్.